మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. 2026 ఫిబ్రవరి మాసం విశేషంగా వృషభ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, వీళ్ళు ఈ మాసంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వృషభం వారికి కనుక చూసుకున్నట్లయితే 2026 ఫిబ్రవరి మాసంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వీళ్ళకి గ్రహస్థితులు కొంతవరకు బాగానే ఉన్నాయి. ఎందుకంటే 11th హౌస్ సాటర్న్ మంచిదండి ఎప్పుడు కూడా. అంటే మనము పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి కర్మ ఫలితము అంటారు, 11th హౌస్లో ఉంటుంది. అక్కడ పాపగ్రహాలు, పాప ఫలితాలు ఇచ్చే గ్రహాలు ఏమున్నా మంచి ఫలితాలు ఇస్తాయి, స్ట్రెంగ్తన్ అవుతాయి అన్నమాట అవి. సో లాభస్థానంలో అన్ని గ్రహాలకి మంచిదే, శుక్రుడికి తప్ప. సో శని మంచివాడే. జూపిటర్ 2లో ఉన్నాడు, కానీ ఆయన రెండు రకాల ఫలితాలు ఇచ్చే దాంట్లో ఉన్నాడు జూపిటర్. 10th హౌస్ రాహు మంచిదే. అట్లాగే 10th హౌస్లో ఫిబ్రవరి మాసంలో 19-20కి అంటే 19th and 20th దాని తర్వాత కూడా పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. 9వ స్థానంలో 4 గ్రహాల కూటమి ఏర్పడుతుంది ఈ మంత్. దీని మూలంగా వీళ్ళకి కలిగే ఫలితాలు, రెమెడీస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ వృషభం వారికి చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ లాంగ్ జర్నీస్, హయ్యర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించినటువంటివి ఫస్ట్ హాఫ్లో ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. అలాగే కొంత క్రియేటివ్ ఫీల్డ్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో కూడా ఎంట్రీ అనేది ఉంటుంది. క్రియేటివ్, మెడికల్ ఇట్లాంటి వాటిల్లోకి అభివృద్ధి ఉంటుందంటారు వన్స్ ఎంట్రీ ఉంటుంది. కాకపోతే జనరల్ ఎడ్యుకేషన్ ఉంటుంది చూసారా, ఇప్పుడు మామూలుగా పిల్లలు స్కూల్లో చదువుకునేది కాలేజ్ వరకు, వీళ్ళు మాత్రం కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటారు. 4లో కేతు ఉన్నాడుగా ఎడ్యుకేషన్ స్థానంలో. ఎడ్యుకేషన్ వేరు, క్రియేటివిటీ రిలేటెడ్ సంబంధించిన వేరు. క్రియేటివిటీ అనేది పంచమంలో చూడాలి, నార్మల్ జనరల్ ఎడ్యుకేషన్ 4th హౌస్లో చూడాలి. సో స్కూల్ లెవెల్, కాలేజ్ లెవెల్ వరకు, ఇంటర్ డిగ్రీ వరకు ఉండే వాళ్ళకి మాత్రం కొంచెం ఈ కాలేజ్ మారాలి, స్కూల్ మారాలి, లేకపోతే ఈ ఎడ్యుకేషన్ వద్దు, లేకపోతే నేను చేయలేకపోతున్నాను అనే స్ట్రెస్ ఎక్కువ పడుతూ ఉంటాను. ఇక్కడ ధనస్థానాన్ని కనుక చూసుకున్నట్లయితే గురువు ఉన్నాడు, మంచివాడే. కాకపోతే ఇక్కడ శని రాహు ఎనర్జీస్తో ఉన్నందుకు, కుటుంబ స్థానంలో ఉన్నందుకు, అది కూడా బుధుడు రాశి అయి ఉన్నందుకు, ఫ్యామిలీ బిజినెసెస్ అంటారు చూసారా, ఈ ఫ్యామిలీ బిజినెస్ రిలేటెడ్ లేకపోతే బిజినెస్ గురించి ఏదైనా మనీ పెట్టే విషయంలో, ఫ్యామిలీలో ధన సంబంధించిన విషయాల్లో కొంచెం గ్రోత్ ఉంటుంది ఫైనాన్షియల్గా వీళ్ళకి. ఎందుకంటే ఎంతైనా జూపిటర్ కదా, న్యాచురల్ గ్రోత్ కొంత ఇస్తాడు. కొన్ని మనీ మూలంగానే కొన్ని డిస్టర్బెన్సెస్ కూడా ఇస్తాడు ఇక్కడ చెప్పాలంటే. అయితే వీళ్ళు ఈ 4వ స్థానంలో కేతు ఉన్నందుకు పర్టికులర్గా మంగళవారాలు, ఆదివారాలు ప్రాపర్టీస్ కొనేటప్పుడు కానీ, వాహనం మీద వెళ్ళేటప్పుడు కానీ, డాక్టర్ దగ్గరికి వెళ్ళే విషయంలో కానీ, ఈ మాట మాట్లాడితే అనవసరంగా మనం డీఫేమ్ అవుతామనుకునే విషయాల్లోని మంగళ, ఆదివారాలు, రవి అండ్ కుజహోరల్లో జాగ్రత్తగా ఉండాలి. ఓకే. అట్లాగే కొంచెం మదర్ హెల్త్ విషయంలోని, లేకపోతే ఇంటి నుంచి దూరంగా వెళ్ళడం, ఎందుకంటే 4 కేతు కదా, ఒకే దగ్గర ఉండకుండా ఇల్లు ఒక దగ్గర ఉంటే ఈయన ఒక దగ్గర ఉండడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఓకే. అయితే ఇక్కడ బ్యాంక్స్ నుంచి వచ్చేటువంటి లోన్స్కి మొదటి 20 రోజులు చాలా బలం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. అంటే బ్యాంకింగ్ రిలేటెడ్ సంబంధించిన ఓడీస్ అని, క్రెడిట్స్ అని, ఇట్లాంటివి సంపాదించుకోవడం చాలా అనుకూలంగా ఉంటుంది వీళ్ళకి చెప్పాలంటే. అట్లాగే వీళ్ళకి మ్యారేజ్ రిలేటెడ్ సంబంధించినవి ఈ ఫిబ్రవరి మాసంలో అంత అనుకూలంగా లేదు, కొంచెం స్టఫ్గానే ఉంది. మళ్ళీ సెకండ్ మ్యారేజ్ వాళ్ళకి బాగుంది, ఎందుకంటే శుక్రుడు 9లో ఉన్నాడు. మనకి సప్తమాధిపతితో శుక్రుడు ఉన్నప్పటికీ లగ్నాధిపతి, సప్తమాధిపతి ఉన్నప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా పంచమాధిపతి కూడా ఉన్నందుకు కొన్ని ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే దీంట్లో కొంచెం తండ్రి సపోర్ట్ కోసం వీళ్ళు కొంచెం ఇదవ్వడము, అందులో పర్టికులర్గా ఫస్ట్ మ్యారేజ్ ఏదైనా డిస్టర్బ్ అయితే సెకండ్ మ్యారేజ్కి వెళ్ళడము, ఇలాంటి వాడికి చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. అలాగే వీళ్ళకి జాబ్ విషయంలో కూడా మొదటి 18 రోజులు అంటే ఫిబ్రవరి మాసంలో ఫస్ట్ 18 days తర్వాత నుంచి జాబ్ విషయంలో బాగుంటుంది. ఫస్ట్ 18 days అంతా కూడా జాబ్ మారడాలు, దూర ప్రాంతాలకు వెళ్తే జాబ్ అవకాశం రావడము, ఈ జాబులు ఇవన్నీ కాదులే అని మన వ్యాపారం చేయాలనిపించడం ఫస్ట్ 18 days అట్లా జరుగుతూ ఉంటుంది. 18 days తర్వాత ఏదైతే ఉందో అక్కడంతా కూడా మళ్ళీ మీకు కంప్లీట్గా ఒక 1 month వరకు, అంటే ఫిబ్రవరి 18th నుంచి కంప్లీట్గా 1 month వరకు అక్కడ కెరియర్ గ్రోత్ అదే ఉంటుంది. అందులో మరలా సాఫ్ట్వేర్ రంగాల వారికి, మెడికల్ రంగాలు, డయాగ్నోటిక్ సెంటర్స్, రీసెర్చ్ రిలేటెడ్ అంటే రీసెర్చ్ రిలేటెడ్గా ఉండే కొన్ని జాబ్స్ ఉంటాయి, అటువంటి వాటికి చాలా చాలా బాగుంది చెప్పాలంటే. అయితే వీళ్ళు ఇక్కడ ప్రధానంగా ఏంటంటే
రెండవ స్థానంలో గురువు ఉన్నందుకు ఈ మనీ ఎవరికైనా ఇచ్చేటప్పుడు అందులో పర్టికులర్ కుటుంబ సభ్యులు లేకపోతే తాతగారు ఆస్తికి సంబంధించిన విషయంలో, ఎందుకంటే 8th లార్డ్ అయ్యాడు ఇక్కడ. 8 అండ్ 11th లార్డ్ సెకండ్ హౌస్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే సడన్గా ఏదో లాభం వస్తుంది, షేర్ మార్కెట్లో సడన్గా ఏదో లాభం వస్తుందని డబ్బులు ఇవ్వడం ఫ్రెండ్కి, ఇట్లాంటి వాటి వల్ల ఎక్కువ ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఈ పర్టికులర్ ఈ అంశాల మీద చాలా 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 జాగ్రత్తగా వన్స్ డబ్బులు ఇస్తారు, ఆ డబ్బులు అక్కడ స్ట్రక్ అయిపోయే అవకాశాలు కనిపిస్తాయి. ఎందుకంటే మొన్న నేను ఈ మధ్య చూసా, ఒక ఆవిడ పాపం రూపాయి 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 దాచుకుందా ఎప్పటి నుంచో ఉన్న డబ్బులు వాళ్ళ ఫ్రెండ్ అవ్వడం ఒక అతను, నీకు ఎందుకు ఈ డబ్బులు పెట్టుకుని ఏం చేస్తావు, షేర్ మార్కెట్లో పెడితే బోర్డు డబ్బులు వస్తారని తీసుకెళ్ళి అతనికి ఇచ్చింది. ఇప్పుడు ఏమీ తెలియదు, పోయి అన్నాడు. ఏమైంది పోయి, ఎవరిని అడిగినా షేర్ మార్కెట్లో పోయి అంటుంటారు కదా, జనరల్ పోయేది. ఏమైంది అమ్మ మీరు ధనం నష్టపోయారు కదా అంటే, అవును సార్ మొన్న మా ఫ్రెండ్కి ఇచ్చిన డబ్బులు పోయాయి. ఎట్లా పోయాయి, ఎందులో పెడితే పోయాయి, ఎందుకు పోయాయి, ఏ షేర్ కొనాలి ఏ షేర్ కొనకూడదు, దిస్ ఇస్ ద రైట్ టైమా కాదా అనంత నాలెడ్జ్ వాళ్ళకు ఉండదు. కాబట్టి నేను ఒకటే చెప్తా, మీకు అసలు నాలెడ్జ్ లేనటువంటి షేర్ మార్కెట్లోకి ఎవరో పెడతారంటే పెట్టకండి. మీకు నాలెడ్జ్ ఉంటే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్, దానికంటే ఒక స్టడీ ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు డబ్బులు పెడితే అవేం ఊరికనే వచ్చేవు. కాబట్టి మీకు తెలియనివి పాపం అమాయకులు బలైపోతుంటారు. కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, వీళ్ళ డబ్బులను ఎట్లా ఒకట్లా కాపాడు, వీళ్ళకి కొంత ఇవ్వాలని వాళ్ళు కొంత తీసుకోవాలని, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. బట్ ఇట్లాంటి స్కామ్స్ చాలా జరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇంకో స్కామ్ కూడా జరుగుతుందండి బయట. ఎట్లాంటివి అంటే 1,00,000 ఇచ్చారనుకోండి మీరు ప్రతి నెలకి, మీరు ప్రతి నెల మీకు 30,000 40,000 ఇస్తా అంటారు 1,00,000కి. మనకి అసలు అర్థం కాదు. ఒకటేసారి లెక్కలు వేసేసుకుంటే ఇంట్లో 10 లక్షలు ఇచ్చేస్తే ప్రతి నెల 3 లక్షలు వస్తుంది. ఆ 3 లక్షలు కూడా తీసుకోకుండా వాడికే ఇచ్చేస్తే మళ్ళీ 10 + 3 13కి ఇంకోటి 4 లక్షలు వచ్చేస్తుంది. అది కూడా తీసుకోండి మళ్ళీ వాడికి ఇచ్చేస్తే ఏంటంటే లెక్కలు వేసేసుకొని అసలు ఒక నెలకు ఒక 50 లక్షలు వచ్చేసేలాగా అంత మైండ్ పెట్టేసి డబ్బులు తీసుకెళ్ళాలని ఇచ్చేసిన వాళ్ళని చాలామంది చూశానండి. ఆడటి నుంచి అటు జంప్ అయిపోతాడు. అట్లా ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే, ఇది ఎందుకు చెప్తున్నా అంటే నేను మీకు, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే మాయాకారకుడు అంటారు ఆస్ట్రాలజీలో. మాయాకారకుడు కనుక ధన గ్రహాన్ని ప్రభావితం చేసినప్పుడు మనం ఒక మాయలోకి వెళ్ళిపోతాం, ఊహల్లోకి వెళ్ళిపోతాం, ఇమాజినేషన్స్లోకి వెళ్ళిపోతాం. అసలు ఇప్పుడు నేను ఏదో సినిమా తీస్తున్నా, ఇది అసలు రాజమౌళి సినిమా లాగా 600 కోట్లు చేసేస్తుంది, 1000 కోట్లు చేసేస్తుంది, ఇంకేంటి నాకని మొత్తం అమ్మేసి పెట్టేస్తాడు. అంటే అంత ఊహల్లోకి తీసుకెళ్ళిపోతాడు. సో ఈ మాయాకారకుడు ఎప్పుడైనా ధనస్థానాన్ని ఆక్యుపై చేసినప్పుడు, ఎందుకు మాయాకారకుడు అంటున్నాడు అంటే రాహు చేత చూడబడుతున్నాడు. ధనంలో ఉండే గ్రహం అంటే ధనస్థానంలో ఉండే గ్రహం. రాహు ఈజ్ మాయ, ఊహ, ఇమాజినేషన్స్. అందుకే సినిమా ఫీల్డ్ వాళ్ళందరికీ చూడండి, ఎవరికైనా వాళ్ళ నెంబర్ 4లో ఉండడం కానీ, టోటల్ చేస్తే 4 అవ్వడం కానీ, రాహు గ్రహం నడవడం కానీ, ఎందుకంటే వాళ్ళు ఛాయ, రాహు అంటే ఛాయ అనమాట. ఛాయా సంబంధించిన ఫీల్డ్ కదా అదంతా కూడా, షాడో కదా, డైరెక్ట్ కనబడే బొమ్మ వేరు, ఒరిజినల్ వేరు. అది అట్లా ఇది చేస్తూ ఉంటారు. ఓకే, శత్రువుల పరిస్థితి ఏంటంటారు గురుగారు? శత్రువులు కొంచెం పెరుగుతుంటారు. అందులో ముఖ్యంగా తండ్రి యొక్క శత్రువులు, లేకపోతే దూర ప్రాంతాలకు లాంగ్ జర్నీస్లో కొంతమంది శత్రువులు ఏర్పడుతుంటారు. కొన్ని గొడవలు అవుతాయి, బట్ డోంట్ వరీ. ప్రమోషన్స్కి అనుకూలంగా ఉంటుందంటారా? అలాగే ఆల్రెడీ ఒక సంస్థలో పనిచేస్తున్న వాళ్ళు ఈ టైంలో మారాలా వద్దా అనే సందిగ్ధంలో ఉంటే ఏం చెప్తారు? చెప్పాను కదండి ఇందాక నేను మీకు, 18వ తేదీ లోపల, ఫిబ్రవరి 18వ తేదీ లోపల మార్పులు జరుగుతాయి. ఆ మార్పుల్లో కొంతమంది హైయర్ ఎడ్యుకేషన్ కోసం అని వెళ్ళి మారుతారు. అంటే అట్లాగా నేను ఇది చేసి మళ్ళీ ఇంకొంచెం పెద్ద పోస్ట్ సంపాదించుకుంటా అని వాళ్ళు కొన్ని రోజులు బ్రేక్ కొట్టి మళ్ళీ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తారు. ఇంకొంతమంది వేరే ఎక్కడ దూర ప్రాంతాల్లో అవకాశం వచ్చింది కదా ఇది మానేసి అక్కడికి వెళ్తారు. బట్ ఆఫ్టర్ 18th తర్వాత వీళ్ళకి ఏదైతే కెరియర్ రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కొంతవరకు ఇంప్రూవ్ అవుతాయి, నో డౌట్. ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఇంకా వీళ్ళకి విశేషంగా మంచి జరగాలంటే ఎటువంటి పరిహారాలు వీళ్ళకి బాగా అవసరం అంటారు? వీళ్ళకి ఎక్కువగా శని రాహు గ్రహాలకు అంటే శని కంటే రాహు గ్రహానికి ఎక్కువ దీపారాధన శని కూడా చేసుకుంటే మంచిది. అప్పుడు ఈ మాయ ద్వారా ధనం పోతుంది. ఇంకా కంపల్సరీగా ఇప్పుడు కొంతమంది చూడండి, ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు, ఇప్పటికిప్పుడు నువ్వు భూముల మీద పెట్టకంటే కుదరదు, 4000 కేతు ఉంది కదా అని. అప్పుడు ఇంట్లో ఏ గణపతి హోమం లేకపోతే గణపతి ఆలయానికి వెళ్ళి రావడం. ఇప్పుడు అందరూ హోమం చేయించుకోమంటే చేయించుకోలేరు. అలాంటప్పుడు వాళ్ళు కనీసం గణపతి ఆలయానికైనా రెగ్యులర్గా వెళ్తూ ఉంటే ఆ దోషం ఉండదు. ఓకే, ఓవరాల్గా వృషభ రాశి వాళ్ళు ఈ నెల వీళ్ళకి ఎలా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.